మామా వెల్కమ్ టు టెంపుల్ సిరీస్. మామా ఈ టెంపుల్ సిరీస్ లో మొదటి వీడియో 2000 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ శివాలయం గురించి తెలుసుకుందాం. ఈ శివాలయం మన తిరుపతి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంభూ శివలింగంగా చెప్పుకుంటారు. మామా కొన్ని వేల సంవత్సరాల క్రితం పల్లవ రాజులు యుద్ధాలకు వెళ్తూ నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడేవారట. నీళ్లకి ఒక కాలువ తీయాలని కాలువ తవ్వుతుండగా కాలువలో నుంచి రక్తం రావడం మొదలైంది. రక్తం విపరీతంగా ప్రవహిస్తుంది. ఇది గమనించిన రాజు కాలువ తవ్వకం ఆపేస్తారు. ఆ రోజు రాత్రి రాజుకి కలలో శివుడు ప్రత్యక్షమై నేను అక్కడే ఉన్నాను, గుడి కట్టి అని చెప్పాడంట. ఆ శివుడు ఆజ్ఞ మేరకు పల్లవ రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతేకాదు మామ, ఈ గుడి కట్టక ముందే మాతంగ మహర్షి అనే ముని ప్రతిరోజు ఈ శివలింగానికి పూజలు చేస్తూ అక్కడ ఈశాన్య భాగంలో ఉన్న తెల్ల మర్రి చెట్టు కింద సాక్షాత్తు ఆ అమ్మవారి కూతురుగా పుట్టాలని జ్ఞానం చేసేవారట. ఆ శ్రీరాముడు కూడా ఈ శివలింగానికి పూజ చేశాడని చెప్పుకుంటారు. మామ ఈ శివాలయం పేరు శ్రీ మరగదవల్లి సమేత శ్రీ మాతంగీశ్వర ఆలయము. మామ కాశీని దర్శిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఆలయం దర్శించినా అంతే పుణ్యం వస్తుంది. ఈ మాట నేను చెప్పడం కాదు, కాశీలోనే రాసుంది. సత్యవేడులోని మతంగీశ్వరుడి ఆలయం కాశీలోని ఆలయం సందర్శించినంత పుణ్యం ఇస్తుంది అని. మామ ఈ శివాలయం కూడా కాశీలో ఉన్నట్టుగానే ఈశాన్య భాగంలో కోనేరు తెల్లమర్రి చెట్టు కూడా ఉంటుంది. ఆలయం వేల సంవత్సరాల ముందు కట్టింది కాబట్టి ప్రస్తుతం శిథిలమయ్యే పరిస్థితుల్లో ఉండగా గ్రామ పెద్దలు భక్తులందరూ కలిసి పునర్నిర్మాణ పనులు చేపట్టారు. మామ మీలో ఎవరైనా గుడికి విరాళంగా ధన రూపం గాని వస్తు రూపంలో గాని ఇవ్వచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న పూజారి గారిని సంప్రదించండి. మామ సంతానం లేని వారు 48 రోజుల పాటు ఇక్కడ ఉన్న కోనేరులో మునిగి తడిగుడ్డలతో ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారనేది ఇక్కడ గ్రామాల్లోని ప్రజల నమ్మకం. అంతేకాదు మామ కష్టాల్లో ఉన్న ఏదైనా కార్యం మొదలు పెట్టాలనుకున్నా ఈ మతంగేశ్వరుని దర్శించుకుంటే ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. మామ ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాలో ఫాలో చేయండి. కష్టాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కో పిల్లల కోసం బాధపడుతున్న మీ బంధువులకు ఈ మాతంగేశ్వర ఆలయాన్ని ఒకసారి సందర్శించమని చెప్పండి. మామ ఈ ఆలయం ఎక్కడుందంటే మన తిరుపతి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యవేడు అనే గ్రామంలో అయితే ఉంది. సత్యవేడులో శివాలయం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. సరే మామ, నెక్స్ట్ టెంపుల్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ, బాయ్.